ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. హ్యాపీ క్రిస్మస్. అయితే క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి అనేది మనం చూద్దాం. రెవల్యూషన్ 13 చాప్టర్ 8 వర్స్. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడి లేదో, అంటే జగత్ పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రెపిల్ల. యేసయ్యను ఎప్పుడు వధించిండ్రు? 33.5 ఇయర్స్కి కదా. జీసస్ ఈ లోకంకి వచ్చి పుట్టి పెరిగిన తర్వాత 33.5 ఇయర్స్కి జీసస్ని వధించిండ్రు, జీసస్ని క్రూసిఫై చేసిండ్రు. అయితే మరి ఇక్కడ జగత్ పునాది వేయబడక మునుపే వధింపబడిన గొర్రెపిల్ల అని వ్రాయబడి ఉంది. దీనికి అర్థం ఏంటి అంటే, ఈ లోకం, ఈ సృష్టి ఆరంభం అవుతున్నప్పుడే దేవుని యొక్క గొర్రెపిల్ల వధింపబడింది. దాని తర్వాత ఆదాము వచ్చిండు, దాని తర్వాత 4000 ఇయర్స్కి జీసస్ వచ్చిండు. జాన్ కూడా అంటాడు కదా, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. అంటే ఈ లోకం సృష్టింపబడుతున్నప్పుడే దేవుని యొక్క గొర్రెపిల్ల వధింపబడింది. దీన్ని బట్టి చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తుండో అర్థమవుతుంది. నువ్వు నేను పుట్టక మునుపే మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఒకసారి నువ్వు ఆలోచించు. ఉండకపోయే పరిస్థితిలో ఉండనేమో నువ్వు, అయినా దేవుడు నిన్ను ఈరోజు సజీవ లెక్కలో ఉంచిండు అంటే ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చేసినటువంటి పాపాలని దేవుడు ఆల్రెడీ క్షమించిండు. యువర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. అన్ని సిన్స్ ఫర్గివెన్, ఫ్యూచర్ సిన్స్ కూడా ఫర్గివెన్. అంటే మనం పాపం చేయొచ్చానా? లేదు, పాపం చేయకూడదు. ఈరోజు నువ్వు ఎవరైనా క్షమించలేని స్థితిలో ఉన్నవేమో, ఎవరైనా ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నవేమో. ఒకసారి ఆలోచించు. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, నువ్వెంత పాపం చేసినా కానీ దేవుణ్ణి ప్రతి పాపంను క్షమించి నిన్ను ఒక కంటి పాపలాగా, చిన్న పాపలాగా నేను కాపాడుకుంటూ వచ్చిండేమో. ఒకసారి నువ్వు చూడు. నువ్వు దేవుడు నిన్ను అంతా కాపాడి నిన్నంత నీ పాపాలను క్షమించినప్పుడు నువ్వెందుకు ఇతరులను ప్రేమించలేకపోతున్నావు? నువ్వెందుకు ఇతరులను క్షమించలేకపోతున్నావు? ఈరోజు క్రిస్మస్ దినమున ఒక తీర్మానం చేసుకో. దేవుడే మన పాపాలను క్షమించింది కదా, దేవుడే మనని ఇంత ప్రేమిస్తుంది కదా. మరి నీ పాపాలను క్షమించినటువంటి దేవుడు వేరే వాళ్ళ పాపాలను కూడా క్షమిస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఇతరుల పాపాలను క్షమించు. నిన్ను హర్ట్ చేసిండొచ్చు, వాళ్ళు చాలా బాధ పెట్టిండొచ్చు, నీ మీద నిందలేసిండొచ్చు, నీ మీద నేరాలు మోపిండొచ్చు, ఏవైనా ఉండిండొచ్చు. దేవుడు నీ పాపాలను క్షమించినప్పుడు నువ్వు వారి పాపాలను క్షమించు. ఎందుకంటే పాపాలను క్షమించకపోతే, సిన్స్ ఫర్గివ్ చేయకపోతే బ్లెస్సింగ్స్ రావు. నీ బ్లెస్సింగ్స్ అక్కడే ఆగిపోతాయి. ఒకసారి చూడు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ఘోర పాపిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నేను ఎన్నిసార్లు కాపాడిండో. దేవుడు వదిలేసిండా నిన్ను? లేదు కదా. దేవుడు నేను ఇంకా ప్రేమిస్తుంది కదా. మరి ఆ విధంగా నేను కూడా ఇతరులను ప్రేమించు, ఇతరులని క్షమించు. నీ బ్లెస్సింగ్స్ని పొడగొట్టుకోకు. ఈ క్రిస్మస్ దినమున ఈ యొక్క దినము ఒక తీర్మానం చేసుకో. నేను తిరిగి వారిని ప్రేమిస్తా, తిరిగి వారిని క్షమిస్తా, తిరిగి వారితో మంచిగా ఉంటా అని ఒక తీర్మానం చేసుకో నువ్వు. ఎందుకంటే మనం ఈ లోకానికి రాకమునిపే దేవుడు మనని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపిండు మన కొరకు. అవునా? మరి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు లోకానికి పంపినప్పుడు మనం ఎవరమే ఇతరుల పాపాలను క్షమించకపోవడానికి కదా. జెనసిస్ 3 చాప్టర్ 15 వర్స్లో జీసస్ వస్తున్నట్టు కూడా వ్రాయబడి ఉంది. చిన్నప్పటి నుండి మనకి నేర్పిస్తుంది ఏంటి? కన్యాగు మరియకు దేవుడు పుట్టిండు, బెత్లెహేంలో దేవుడు పుట్టిండు, గొర్రెల కాపరులు వచ్చిండ్రు, వైస్ మెన్ వచ్చిండ్రు, గిఫ్ట్స్ ఇచ్చిండ్రు. ఇవే కదా మనం వింటుంది. కానీ ఈరోజు ఈ రెవల్యూషన్ ప్రకారం ఆలోచించు, ఎందుకు దేవుడు లోకానికి వచ్చిండు అన్నది. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు నిన్ను, అందుకే తన కుమారుణ్ణి పంపించిండు లోకానికి. నీ పాపాలను దేవుడు ఎంతో క్షమించిండు. నువ్వు ఇతరుల పాపాలను క్షమించు ఈరోజు. God bless you.